మురళి గారు మనతోటి చంద్రగిరి యేసురత్నం గారు ఉన్నారు. మాజీ డిఐజీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. యేసురత్నం గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి యేసురత్నం గారు. నమస్కారం అండి. అక్కడ ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ, చిరంజీవి గారికి, తిరుపతిరావు గారికి, వెంకటేశ్వరరావు గారికి, మురళి గారికి. బ్రహ్మనాయుడు గారు కరెక్ట్ గా ఉందా నా వాయిస్? యా కరెక్ట్ గా ఉంది యేసురత్నం గారు. ఏంటి సార్ మొత్తానికి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద పడ్డారండి చివరికి వచ్చేసరికి? అంటే ప్రతి ఓటు చెల్లాలి అనేది అందరి యొక్క అభిప్రాయం. సో ఓట్లు ఎక్కువ పర్సంటేజ్ కూడా పెంచాలనేది ఎలక్షన్ కమిషన్ యొక్క అభిప్రాయం. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో, సీలు లేకపోయినప్పటికీ కూడా ఆ ఓటును పరిగణలోకి తీసుకోమని. బహుశా ఈ చాలా తక్కువ ఉండొచ్చు ఉంటే. సో ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎందుకని కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది? భారత రాజ్యాంగం మీద మరి ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంది. దానిలో భాగంగానే మన ఎన్నికల కమిషన్, భారత ఎన్నికల కమిషన్ మరి చాలా పటిష్టమైంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేని బాడీ కాబట్టి మరి భారత ఎన్నికల కమిషన్ మీద మన ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా నమ్మకం ఉంది కాబట్టి సరే ఆ నిర్ణయాన్ని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని తప్పు పట్టడం కాదు, కానీ దాన్ని చర్చించటంలో ఎక్కడైనా ఎవరికైనా కానీ ఏదైనా మరి ఏదైనా చెడు జరిగింది అని భావించినప్పుడు ఏ పార్టీ వారైనా కానీ మరి నెక్స్ట్ హైయెస్ట్ హైకోర్టా లేకపోతే సుప్రీంకోర్టా కోర్టును ఆశించడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. దానిలో భాగంగానే మనం కోర్టులో ఉన్నప్పుడు మరి డిస్కస్ చేయొచ్చో లేదో మీరు డిబేట్ పెట్టారు కాబట్టి మాట్లాడటం తప్పు లేదనుకొని మేము మాట్లాడుతున్నాము. కోర్టులో ఇష్యూ కోర్టులో ఉంది కాబట్టి. అయితే ఇప్పటి వరకు పెద్దలు అంటే యాక్చువల్గా చిరంజీవి గారు మాట్లాడినప్పుడు కానీ తిరుపతిరావు గారు మాట్లాడినప్పుడు నేను లేను. మరి అయితే ఇప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి ఏం జరిగింది తెలియదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరు చెప్పినా, ఎవరి పార్టీ వాళ్ళు చెప్పినా కానీ అనుకూలం ప్రతికూలమైనప్పటికి కూడా ఏదైనా కానీ మరి ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ అక్కడ ఎందుకంటే ప్యానెల్లో ఉన్న వాళ్ళు పెద్దలు ఎలక్షన్ 13వ తారీఖు అయిపోయి కూడా దగ్గర 15 రోజులు అయిపోయింది. మరి ఇంకొక 4-5 రోజుల్లో రిజల్ట్స్ వచ్చే ముందు వచ్చేసిన తర్వాత ఎవరి ఇదిలో వాళ్ళు. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే పాయింట్అవుట్ చేశారో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే, మరి భారత ఎన్నికల కమిషన్ మరి వాళ్ళకు ఉండే ఏదైతే ఆదేశాలు ఉంటాయి ఎవరికి ఇచ్చినా కానీ ఒకటే రకమైన ఆదేశాలు ఇస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇక్కడ మరి కొన్ని రాష్ట్రాలకి కొన్ని విధమైన ఆదేశాలు, మరి ఇంకో కొన్ని రాష్ట్రాలకు, మన ఆంధ్ర రాష్ట్రానికి సపరేట్ ఆదేశాలు ఇచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. మరి ఇది నేను ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు, కానీ ఇది కోర్టులో ఉంది. దాని మీద కోర్టులో కూడా నడుస్తుంది. పోతే నేను అందరూ పెద్దలందరూ మాట్లాడేది తప్ప అదే నేను మాట్లాడటం కూడా. ఎస్, ఇక్కడ మాకు 151 సీట్లు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బలమైన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. కానీ ఈ చిన్న టెక్నికల్ పాయింట్ ని మనం కన్సిడరేషన్ లో తీసుకోవద్దు అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. దాంట్లో మొట్టమొదట బాధితుడు మన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, రెండో బాధితుడు నేను. న్యాచురల్ జస్టిస్ ఏంటండి? న్యాచురల్ జస్టిస్ ఏంటి? ఒక నిజమైన వ్యక్తికి ఒక వ్యక్తి తన ఓటుని రైట్. యేసురత్నం గారు మీ వాయిస్ మీట్ లో నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ మొత్తానికి కూడా దీని చుట్టే ఉంటుంది. ఒక వ్యక్తి తన ఓటుని కరెక్ట్ గా వేసాడా లేదా, టెక్నికల్ ఇవన్నీ తీసేయండి, సంతకం పెట్టారా, స్టాంప్ వేసారా, అదే ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి తన ఓటుని చేశాడా లేదా, ఏ పార్టీకి వేసాడా అనేది ఇన్మెటీరియల్. మళ్ళీ మాట్లాడండి. మీకు వస్తుంది కదా? ఓకే.
అయితే నాకు వేణుగోపాల్ రెడ్డి గారికి పోయిన ఎలక్షన్స్ లో ఇప్పుడు పెద్దలు చెప్పారు కరెక్టే. ఇప్పుడు ఎక్కడైతే మనకి కావాల్సిన ఓట్లు వచ్చేసిన తర్వాత ఇది ఇన్మెటీరియల్ ఎక్కడ కూడా కన్సిడరేషన్ లో తీసుకోరు. కానీ మా ఇద్దరి విషయంలో చూసినట్టయితే మా కేవలం ఎక్కడైతే ఆ టెక్నికల్ పాయింట్ తోటి మా బ్యాలెట్ పేపర్స్ మా ఓట్లు కన్సిడర్ చేయలేదో అదే మాకు షార్ట్ ఫాల్ అయిపోయి మా ఓటమికి కారణమైంది. ఇది జగవెరిగిన సత్యం. ఈ రోజు కూడా కోర్టులో ఉంది. ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ మరుసటి రోజు నుంచే ఎలక్షన్ కమిషన్ మేము అప్లై చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ మరి ఈ రోజు ఏదైతే టెక్నికల్ గా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని చూడాల్సిన పని లేదు, మీరు కన్సిడర్ చేయండి అని ఒక ఆర్ఓకి పెత్తనం ఇచ్చారు. అక్కడ ఉన్న ఆఫీసర్స్ పెత్తనం ఇచ్చారు. పెత్తనం ఇప్పుడు ఆర్ఓలు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ రోజున కేవలం ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇష్యూ చేశారో వాళ్ళు ఇష్యూ చేసిన బ్యాలెట్ పేపర్ మీద ఉన్న నెంబరు ఇతను ఎవరైతే ఓటేయటానికి వచ్చాడో అతను సర్టిఫై చేసేసి ఇచ్చాడు. దాన్ని అటెస్ట్ గజెటెడ్ ఆఫీసర్ చేశారు. చేసేసిన తర్వాత కేవలం ఆ 2 నెంబర్లు కవర్ మీద వేయలేదని నాది సుమారుగా 4,400 ఓట్లు పోల్ అయితే పోస్టల్ బ్యాలెట్ పోల్ అయితే మరి సుమారు 4,000 ఇన్కరెక్ట్ అని తీసేశారు. 4,000 ఓడిపోయింది కూడా ఐ థింక్ 4,000 ఓట్ల డిఫరెన్స్ తో ఓడిపోయారు మీరు 2019లో ఎమ్మెల్యేగా. అంతే. మేమిద్దరం ఓడిపోయింది కూడా కేవలం 4,000 ఓట్లతోనే ఓడిపోయాము. ఆయనకైతే సుమారుగా 9,000 పోస్టల్ బ్యాలెట్లు ఇన్వాలిడ్ అయిపోయినాయి. నాకు దగ్గర నాకు కూడా సుమారుగా 300-400 కన్సిడర్ చేసేసి మిగతా అన్ని చేయలేదంటే ఏమండి మరి 151 సీట్లు వచ్చేసేసి ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా నాకైతే వ్యక్తిగతంగా అన్యాయం జరిగింది కదండి. ఇది ఒప్పుకుంటారా? అక్కడ ఉన్న ప్యానెల్ లో ఉన్న కోరుకోవచ్చు కదా మురళీ గారు, ముఖ్యంగా మీరు మురళీ గారు కాదా వెంకటేశ్వర గారు మీరు ఒప్పుకుంటారా యేసురత్నం గారికి జరిగిన అన్యాయం? యేసురత్నం గారు అడుగుతుంది ఏదైతే అడుగుతున్నారో అదే కదండి ఇప్పుడు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అది చల్లుతాయని కదా, చల్లవని ఆయన నష్టపోయాడు పోయినసారి. ఆ నష్టం ఇలాంటి వాళ్ళకి జరగకూడదని అన్ని యాక్సెప్టెన్సీ పెంచింది. అది మంచిదే కదా. మీరు చెప్పిన పాయింట్ ఇప్పుడు ఈసీ ఇచ్చింది 2 ఒకటే రోగి కోరింది వైద్యుడు ఇచ్చిన ఒక నిమిషం మురళి గారు, ఒక నిమిషం వారు మాట్లాడండి మళ్ళీ మాట్లాడదు. యేసురత్నం గారు కంటిన్యూ చేయండి. మురళి గారు ఇప్పుడు అక్కడ ఫైట్ ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు, నేను చెప్పే సబ్జెక్ట్ ఇక్కడ ఏంటంటే మరి అఫిడవిట్ ఇష్యూడ్ బై ది ఓటర్ సర్టిఫైడ్ బై ది గజెటెడ్ ఆఫీసర్. దానిలో ఉన్న నెంబరు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లో ఉంది ఈ నెంబర్ 2 టాలీ అయితే నో నీడ్ ఆఫ్ అదర్ కవర్ మీద నువ్వు నెంబర్ వేసావా లేదా అనేది అసలు ఇన్మెటీరియల్. ఈ 2 కరెక్ట్ గా అయినప్పుడు కరెక్ట్ గా ఓటు పడ్డప్పుడు వాట్ ఈస్ ది నెసెసిటీ ఆఫ్ కవర్ మీద నెంబర్ వేయలేదని రిజెక్ట్ చేయటం అనేది ఇది దుర్మార్గం కదండి. ఆ రోజు మీకు కూడా తెలియంది కాదు, ఇది 100కి 100 పాళ్ళు మరి వేణుగోపాల్ రెడ్డి గారికి నాకు ఇంకా రాష్ట్రంలో ఎంతమంది జరిగినాయో దేశంలో ఎంతమంది జరిగినాయో తెలియదు. మేమైతే నష్టపోయామండి. మేము కోర్ట్ ఆఫ్ లా మేము హైకోర్టులో ఫైట్ చేస్తున్నాము. ఇంకొక విషయం అండి, చాలా నమ్మకం ఉందండి మాకు ఎలక్షన్ కమిషన్ మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. మరి ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నామండి. మేము ఏదైతే అప్పీల్ చేసామో అప్పీల్ యాక్సెప్టెడ్ బై ది ప్రూవ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్. The highest authority of investigation authority, Central Board of Direct Taxes, Central Board of Direct Taxes, it is the highest investigating authority. నేను ఏదైతే పెట్టానో అది ప్రూవ్ చేశారు. ప్రూవ్ చేసిన తర్వాత ఇండియన్ ఎలక్షన్ కమిషన్ మరి దాని మీద యాక్షన్ తీసుకోండి, దాని మీద ఎఫ్ఐఆర్ కట్టండి, దాని మీద ఎవరైతే మరి ఎమ్మెల్యే గుంటూరు వెస్ట్ ఉన్నారో వారి మీద ఎఫ్ఐఆర్ కట్టండి అని 2021 సెప్టెంబర్ లో పంపించారండి. మరి ఈ రోజు వరకు మొన్న నేను సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చేంత వరకు కూడా అది బయట రాలేదంటే నా కర్మని నేను వదిలేసేయాలా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇష్టము. ఇప్పుడు మా ఫేట్ చూడాలి కదండి. ఎలక్షన్ కమిషన్ మేము ఉద్యోగం నేను డిఐజీగా చేస్తూ రిజైన్ చేసేసి వచ్చి
నేను 151 మంది వైఎస్ఆర్సీపీలో గెలిచారు. నేను ఓడిపోయిన 23 మందిలో నేను ఉన్నానంటే నేను ఎంత దౌర్భాగ్యనో, నేను ఎంత ఎదవనో అనే ఫీలింగ్ లో నేను సంవత్సరంన్నర 2 సంవత్సరాలు మానసికంగా బాధపడ్డానండి. ఎలక్షన్ కమిషన్ పెట్టాను, హైకోర్టులో వేశాను. ఎలక్షన్ కమిషన్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ డీల్ యాజ్ పర్ లా అని, యాక్షన్ తీసుకోండి యాజ్ పర్ లా అని అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంపించారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ గుంటూరుకు పంపించారు. కలెక్టర్ గుంటూరు ఆర్ఓకు పంపిస్తే ఆర్ఓ ఏం యాక్షన్ లేకుండా సింపుల్ గా టైం అయిపోయిందని ఒక కోర్టు ఇట్ ఇస్ నాట్ ఏ ఫిట్ ఫర్ కేసు అని అంటాడు. ఇదేంటండి బోర్డ్ ఆఫ్ సెంట్రల్ డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఇస్తే ఈయన ఎవరండి దీంట్లో ఫైనల్ గా ఒక అంశం అయితే యేసురత్నం గారు, ఎన్నికల కమిషన్ త్రూ మీడియా అండి ఐఎమ్ రిక్వెస్టింగ్, ఎందుకంటే నేను కడుపులో గాలి చెప్తున్నాను. నేను మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ సుమోటోగా తీసుకొని నా కేసు ప్రూవ్ అయిన తర్వాత మరి దాని శిక్ష 6 నెలలు ఉంటుందా, లేకపోతే నాకు ఆయన మీద శిక్ష కావాలని కాదు. నేను ఫర్దర్ గా ఎమ్మెల్యేకి పోయి హౌస్ లో వరగబెట్టేది లేదు. కానీ 152 ఎమ్మెల్యేగా నా పేరు ఉండాలనేది నా ఫైటింగ్. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ మరి ఏదైతే చేశారో అది ఇప్పుడైనా సరే సుమోటోగా తీసుకొని నా కేసు పర్సనల్ గా పరిశీలించేసేసి నాకు న్యాయం చేయాలి. అవకాశం వచ్చింది కాబట్టి మీ మీడియా ద్వారా తెలియపరుచుకున్నాను. పెద్దలు కూడా నాకు సపోర్ట్ చేయాలి. అదంతా ఒక ఎత్తు, ఇది ఒకటి. అయితే ఒక్క 30 సెకండ్స్ టైం తీసుకుంటాను, ఒక 30 సెకండ్స్. అయితే రేపు నేను ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ని, ఇట్లాంటి ఎలక్షన్స్ చాలా చేశాను. మోర్ ఎవర్ పల్నాడు ప్రాంతం నుంచే వచ్చాను. పల్నాడు ప్రాంతంలో మరి 25-30 సంవత్సరాల కింద ఎలా ఉండేదో నాకు తెలుసు. గత 15-20 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని మరి ఎవరు కలుషితం చేశారు, ఎవరైనా సరే చట్టం ముందు తప్పించుకోవడానికి వీల్లేదు. పెద్దోళ్ళైనా గారి ఎవరైనా సరే నేను ఈవీఎంలు ధ్వంసం చేసినా, తలకాయలు పగలు కొట్టినా, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పరారీలో ఉన్నారు, కొంతమంది దొరకాల్సి ఉంది. పల్నాడు ప్రాంతంలో నరసరావుపేట, గురిజాల, అదే విధంగా మాచర్ల ఆ ప్రాంతాల్లో కొంతమంది నిందితులు ఇంకా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైతే ఇట్లాంటి సంఘటనలు జరిగినాయో ఎక్కడ కూడా మేము ఉపేక్షించము. చట్టం దాని పద్ధతి అది చేసుకుపోతుంది. అయితే ఒక ప్రజలకు ఏంటంటే పల్నాడు కానీ, రాయలసీమ కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇలాంటి ఎవరైనా ఉత్తేజపరిచి చేసినట్టయితే ఎక్కడ కూడా మీరు పొరపాట్లు చేయొద్దు. ఈ రోజు మాత్రమే ఎలక్షన్స్, రేపటి రోజున మనం అందరం ఒక ఊర్లో ఉండాలి. సమయం లేదు, కలిసి ఉండాలి. మంచి సందేశం. మీరు నాయకుల గురించి కొట్లాడొద్దు, అందరూ మీలాగా ఉండాలి. వైఎస్ఆర్సీపీలో అందరూ మీలాగే ఉంటే ఈ పరిస్థితి రాదు అనేది అక్కడ మురళీ గారి అభిప్రాయం. అదే విధంగా గాదే వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం. నవ్వుతూ ఉన్నారు వెంకటేశ్వరరావు గారు. సో అందరూ మీలాగా ఉంటే బాగుంటుంది అనేది. సమయం చాలా తక్కువ ఉందండి. ఫైనల్ గా మనం మాజీ ఐఏఎస్ అధికారి, అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నటువంటి చిరంజీవి గారితో కంక్లూజన్ తీసుకున్న. చిరంజీవి గారు, ఇప్పుడు మీరు ప్యానెల్లో ఉన్నటువంటి